ఆఫీస్ అయిపోయిందా? అయిపోయింది. కొలీగ్స్ ఎలా ఉన్నారు? ఒక అమ్మాయి బాగుంది అంకుల్. చెప్తున్నా ఎలా నోరు కంట్రోల్లో ఉండదు. వెంకీ అంకుల్, నాకు బోర్డ్ మీటింగ్ ఉంది, నందుని ఇంటికి తీసుకెళ్ళు. డాడీ నీకేం మీటింగ్ లేవుగా? అబ్బే నాకేం ఉంటుంది. గుడ్, నాకేం లేదు. నందు కాఫీ తాగుదామా? అదే పొద్దున్నుంచి నేను ఆఫీస్లో ఉన్నాను, నువ్వు షాపింగ్కి వెళ్ళావు, ఏదో అలా రిలాక్స్ అవుతూ తాగుదామని. నందు ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్ యూ. కమ్ ప్లీజ్ కూర్చో. మొత్తం కాఫీ తీసుకుంటే ఏం బాగుంటుంది? 2 సాంబార్ ఇడ్లీ. సాంబార్ వేడిగా ఉండాలి. కొంచెం టైం పడుతుంది. పర్లేదు, వెయిట్ చేస్తాం. నేను చెప్పేది తీసుకురావటానికి కాదు, అంత వేడిగా ఉంటే తినడానికి మీకు టైం పడుతుందని. ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదుకుంటూ తింటాం. వెళ్ళు. నాకే నేనందు రెస్టారెంట్ ఎంత బాగుందో కదా. చైర్స్, టేబుల్స్, స్పూన్స్, అరే ఫోర్క్ కూడా. అఫ్ కోర్స్ అన్ని హోటల్స్లోనూ ఇలానే ఉంటాయి అనుకో. అరే ఏదో షాపింగ్ చేసినట్టున్నారు, జ్యువెలరీ షాపింగా? ఏది ఏంటండి ఇది? ఏదో దొంగని చూసినట్టు అలా దాచేస్తారేంటి? అసలు నేను చేసిన తప్పేంటి చెప్పు. రైల్వే స్టేషన్ నుండి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నీ పద్ధతి తప్పుతో చేస్తున్నా. మొహాల మీద డోర్ లేటాలు, మనుషుల మీద నీళ్లు పోయటాలు, ప్రతిదీ నేను డైరీలో నోట్ చేస్తున్నానులే. ఎవ్రీ డాగ్ హ్యాస్ ఇట్స్ డే. ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుంది, నాకు ఒక రోజు వస్తుంది. ఐఎమ్ షూర్ ఆఫ్ ఇట్. అప్పుడు చెప్తాను నీ పని. ఎందుకు నందు మన ఇద్దరి మధ్య గొడవలు? 4 రోజుల్లో నువ్వు పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోతావు. ఈ ఆఫీస్ వాళ్ళు ఎలాగో నన్ను భరించలేక అనకప్పలు పంపించేస్తారు. ఆ తర్వాత నువ్వెవరో నేనెవరో కదా. ఈ కాస్త టైంలో మన ఇద్దరి మధ్య తిట్టుకోవటాలు కొట్టుకోవటాలు అవసరమా? హ్యాపీగా ఇదివరకులాగా ఉండొచ్చు కదా. పొద్దునే నా ఫేస్ చూడటం ఇష్టం లేదనుకో, నువ్వు 10 దాకా పడుకో, నేను 9 ఆఫీస్కి వెళ్ళిపోతాను. ఈ శాంతి ఒప్పందం నీకు ఓకే కదా? ఓకే అయితే షేక్ హ్యాండ్. షేక్ హ్యాండ్ హ్యాండ్తో ఇస్తారమ్మా, ఫోర్త్తో ఎవరు? అంత రుచిగా ఉందా? గిన్నె కూడా వదలలేదు. సాంబారు వేడిగా ఉందండి. చాలా తగలబడిపోయింది బాబు. బిల్లుకా? బట్టలకి. నాకా? నాకు. సైజు? కొలతలు అడుకు, కొన్ని తీసుకురా. ఏంటి అడు చూస్తున్నా? మీటర్ అటు అడు చూడు, అడు చూడు. ఇదిగో అందరూ చూడటం. హలో, ఎవరు? నేనే, నీ బాయ్ ఫ్రెండ్ మాట్లాడుతున్నాను. నువ్వా? ఇప్పుడే నీ శుభలేఖ చూస్తున్నానే. కార్డ్ ఎలా ఉంది? పెళ్లి కొడుకు ఎలా ఉంటాడు? కార్డ్ అంత బాగోడు కానీ పర్లేదు, బానే ఉంటాడు. నందు, నువ్వు తప్పకుండా రావాలి. పింకీ కూడా చెప్పు. మా ఊరు దూరం కదా అని మిస్ కొట్టావంటే మర్డర్ చేసేస్తాను. ఓకే? ఓకే, బాయ్ డార్లింగ్. బాయ్. ఆశా, ఆశ పెళ్లి ఎప్పుడు? ఎల్లుండి. మంచిది, వెళ్ళండి. డాడీ ఒప్పుకుంటారా? ఎందుకు ఒప్పుకోడు? నేను చెప్పానని చెప్పండి. అంటే నువ్వు డైరెక్ట్ గా చెప్పవా? నా ఖాళీ లేదు. ధైర్యం లేదని చెప్పచ్చుగా. పెద్దనాన్న మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. చెప్పు. అక్క ఫ్రెండ్ ఆశకి ఎల్లుండి పెళ్లి. గుడ్. మేమిద్దరం వెళ్ళాలనుకుంటున్నాం. ఏం అవసరం లేదు, గ్రీటింగ్ కార్డ్ పంపిస్తే చాలు.
ఇలా ఎవరి పెళ్లికి వెళ్ళక్కర్లేదంటే రేపు నా పెళ్లికి నేను నా మొగుడు తప్ప ఎవరు రారు. ఆ? నా ముందు నా పిల్ల తలెత్తు మాట్లాడదు. నీకిందని ఎక్కడి నుంచి వచ్చిందే? చూసావా, నా పింకిని గారం చేస్తావు కదా, నాకే ఎదురు చెప్తాను చూడు. నా గురించి పెద్ద మంది తిట్టద్దు. ఓ, నా పెళ్ళాన్ని నేను తిట్టాలో వద్దో నువ్వు చెప్తావా నాకు? ప్లీజ్ పెద్దనాన్న మమ్మల్ని పంపించు. మీరు వెళ్ళకపోతే పెళ్లి ఆగిపోతుందా? పెళ్లి ఆగదు, ఆశ ఫీల్ అవుతుంది. సరే, రేపు ట్రైన్కి 2 టికెట్లు చెప్తానులే. ట్రైన్ వద్దు పెద్దనాన్న, ఆ? మేము మీ కార్లో వెళ్తాం. కారా? నాకు ఇక్కడ చాలా పనులు ఉన్నాయి. నువ్వు రానక్కర్లేదు, కార్ ఇస్తే చాలు. ఈ ఇంట్లో నేను చేసే ఆఖరి పెళ్లి నందుదే. ఖచ్చితంగా ఇది ఎవరితోనో లేచిపోద్ది. పోనీ వెళ్ళనివ్వండి. పక్కన ఎవరు లేకుండా 2 ఆడపిల్లని అంత దూరం పంపించరా? మీ తమ్ముడున్నాడు కదా. డాడీనా? వద్దు. సరే, వెంకీ తీసుకెళ్ళండి, జాగ్రత్తగా చూసుకుంటాడు. థ్యాంక్ యూ పెద్దనాన్న. ఏ, ఫేస్ అలా పెట్టుకొని ట్రై చేస్తావేంటి? బాబు చూడలేకపోతున్నా, నవ్వాపు. మరి నన్ను ఏం చేయమంటావు? పింకీ ఎందుకు ఎక్కువ మాట్లాడతావు? బురదలో రాళ్ళేస్తే మన బట్టలే పాడవుతాయి. దీనివల్ల మనకు తెలిసింది ఏంటంటే నెక్స్ట్ టైం బురదలో రాళ్ళు వేసేటప్పుడు ముందు బట్టలు ఇప్పేసి తర్వాత రాళ్ళు వేయాలి. ఐ రైట్? ముందు చూడు. ఓ, వెంకీ జాగ్రత్త వెంకీ, నాకు భయం వేస్తుంది. భయం వేస్తే నువ్వు కూడా అలా కళ్ళు మూసుకో అంతే. ఆ? Reach safely. Hi, Nandu. Hi, Nandu. Bye. టైము. ఎవరు బాబు మీరు? మీకు ఇప్పుడు అర్జెంట్గా పని ఏమైనా ఉందా? లేదండి. ఇలా కూర్చోండి, రండి రండి సార్, కూర్చోండి కూర్చోండి. నేను తాగనండి. నాది బేసిక్ అనకాపల్లండి. ఆహా. నా టైం బాగోక మా నాన్న నన్ను హైదరాబాద్ లో ఒకళ్ళ ఇంటికి పంపించాడు. ఆయన నాకు ఉద్యోగం వేయిస్తా అన్నాడు. వెంకీ ఏంటి అక్కడే కూర్చున్నా? లగేజ్ తీసుకురా. తెస్తనా? ఆ పిల్ల మీ చెల్లిలా? నాకే కానీ ఇలాంటి చెల్లుంటే ఈ పాటి దాన్ని చంపేసేసి భోజనాలు ఎట్టేసేవాడిని. లగేజ్ లోపల పెట్టేసి మిగతా బ్యాలెన్స్ తర్వాత వచ్చి అలాగే. సూట్ కేసు వెళ్ళి. బానే ఉంది. ఏంటి ఇంకా నుంచున్నా? ఇది ఓన్లీ లేడీస్ రూమ్. అలాగా అయితే పద, మన ఇద్దరం బయటికి వెళ్ళిపోదాం. జోకా? నచ్చలేదా? అరే అరే, నచ్చకపోతే నచ్చలేదని చెప్పొచ్చు కదా, అలా దోసేస్తారే భలేవారు మీరు. ఓ, ఏంటి మావా గెంటేశారా? లేదల్లుడు తోసేశారు. ఓ, నేను ఇంకా గెంటేశారేమో అని అనుకున్నాను. ఇంతకీ నువ్వు ఆడపిల్లల తరఫు నుంచా మగ పిల్లల తరఫు నుంచా బా? హైదరాబాద్ నుంచి బామర్ది. నువ్వు నాకు నచ్చావు బాబాయ్. థ్యాంక్స్ అబ్బాయి. మనలాంటి వాళ్ళందరికీ సపరేట్ గా ఓ సెంటర్ ఓపెన్ చేసాం. రా వెళ్ళి మనసేపు మాట్లాడుకుందాం. ముందు బట్టలు పి స్నానం చేయాలనుకుంటున్నాను. అది కూడా చేదు, రారా. సరే పదరా. అంతే పద. ఎవరతను? అవును, నువ్వెవరో? పెళ్లి కూతురు తరఫు నుంచి ఇప్పుడే చెప్పాను. పెళ్లి కూతురు తరఫు నుంచా? పెళ్లి కూతురు friend అంటోయ్. ఓకే, కూర్చో. దమ్మేసుకో. ఎంజాయ్. పెళ్లి కూతురు ఫ్రెండ్వా? ఫ్రెండ్ అంటే మరీ అంత క్లోజ్ ఏం కాదు, జస్ట్ తెలుసు అంతే. ఏం తెలుసు? అందంగా ఉంటుంది, అది చూస్తే తెలుస్తుంది. బాగా మాట్లాడుతుంది. అది మాట్లాడితే తెలుస్తుంది. ఫ్రెండ్షిప్ చేస్తే తప్ప తెలియని విషయాలు ఏమన్నా ఉంటే చెప్పు. అంత డీప్ గా మనకు తెలియదండి. కుర్రోడు మావాడు పడుతున్నాడు, కూల్ డ్రింక్ తాగించాల్సిందే. నాకు అలవాట్లేదండి. మనకి చిన్నప్పుడు నడిచే అలవాటు ఉందా? గోడలు పట్టుకుని నేర్చుకుంటాం. ఇది అంతే. బిస్కీ పోసుకోరా. అలవాటు అనేది అవ్వదు మావా, చేసుకోవాలి. తాగమా, తాగు తాగు. ఎలా ఉంది? చేదుగా ఉందా? వికారంగా ఉందా? మత్తుగా ఉందా? ఇంకోటి తాగాలనుంది. సరే గాని ఇప్పుడు